డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబుకి సింగపూర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అమరావతి నిర్మాణంలో భాగస్వామి కాలేమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతిపై సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ప్రకటన చేశారు. అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. సింగపూర్ కన్సార్షియం ఇక ఉండదని ప్రకటించారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలు, సాంకేతిక సహాయం మాత్రమే అందిస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో ఒప్పందాలు జరిగాయి. సీడ్ క్యాపిటల్ కోసం సెంబ్కార్బ్ సింగ్ బ్రిడ్జ్ కన్సార్షియం ఏర్పాటు చేశారు. అవినీతి కేసులో ఈశ్వరన్ను జైలుకి పంపింది సింగపూర్ ప్రభుత్వం. ఈశ్వరన్ కుదిర్చిన ఒప్పందాలపై సింగపూర్ ప్రభుత్వం హ్యాపీగా లేదు. సింగపూర్తో ఒప్పందాలను పునరుద్ధరిస్తామని ఆ దేశం వెళ్లే ముందు చంద్రబాబు, నారాయణ మీడియా ముందు బొంకారు. తీరా సింగపూర్లో ఉండగానే ఆ దేశ ప్రభుత్వం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. సింగపూర్ ప్రభుత్వం ఏ అంశాల్ని పరిగణలోకి తీసుకుంది అన్నది ఇక్కడ ప్రశ్న. కేవలం ఈశ్వరన్ చేసిన మోసం, ఆయన జైల్లో ఉండడం ఇదొక్కటే కారణమా? ఇంకా ఇతరత్రా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? సింగపూర్ గవర్నమెంట్ లిటరల్ గా నో చెప్పేసిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఏ